అదములకు అందరికీ వందనం. ఉద్యమాభివందనం, తెలంగాణ ఉద్యమాభివందనం అన్న. అందరూ తెలంగాణ అంటే మాటలు బాగా మంది చెప్పిండు, స్పీచ్లు చెప్తాను, కానీ ఒక యథార్థ సంఘటన. మొన్న నేను ఢిల్లీలో బెంగాల్ మార్కెట్లో ఉంటా, అంటే ఏపీ భవన్కు కూతవేడు దూరంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటా. యాదిరెడ్డి చనిపోయిండు ఒక తెలంగాణ అబ్బాయి అని చెప్పి నాకు శ్రవణ్ అని చెప్పి నా టీవీ 9 రూమ్మేట్ ఫోన్ చేసి, చంద్రశేఖర్ అసలు పరిస్థితులు ఎటో ఉన్నాయి, ఎందుకంటే 11 పేజీల లేఖ దొరికింది, కానీ ఒక డ్రైవరు ఇటువంటి లేఖ రాస్తాడా అనే ఈ ఛానళ్ళు ఎటో చూపెట్టే విధంగా ఉన్నాయి, మనం అందరినీ రెడీ చేయంటే అప్పటిదప్పుడు నేను 6 గంటలకు అన్ని ఫోన్లు కొట్టి అందరినీ తీసుకురావడం జరిగింది. అయితే నిజంగా ఆ రోజు చెప్పినాం, టీబీ ఓబీ వ్యాన్లు కలబెడతాం, ఏ న్యూస్ కూడా మీరు అగెనెస్ట్ చేసినా, ఎందుకంటే తెలంగాణ కోసం ఇలా ఢిల్లీకి వచ్చి చచ్చిపోయిన యారెడ్డి మీరు కూడా విష ప్రయోగం చేస్తూ ఉంటారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులారా, ఇది తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పి హెచ్చరించాం. చాలా మంది ఏంటంటే ఒక డ్రైవర్కు 11 పేజీల లేఖ రాయేస్తుందా అనే సంశయం. 11 పేజీల లేఖ రాయచ్చు అని కడుపు పడితే 26 పేజీల కూడా లేఖ కూడా రాస్తాడు. అంటే ఇది నేను యథార్థ సంఘటన, ఒక నెల రోజులు కూడా కాలేదు. ఇంకొకటి ఏంటంటే, వాడు ఏపీ భవన్ ఇన్ఛార్జ్ కమిషనరేట్ సూపరింటెండెంట్ రంజిత్ భార్గవ్ అని చెప్పి, ఆయన మేము పోయేటప్పటికే ఇంకా చాలా మంది నాయకులు రాలేదు. అంటే నాయకులు ఇలా సిగ్గుతుందో తల వంచుకోవాలి అందరూ కూడా, అన్ని పార్టీలు. ఎందుకంటే రెసిడెంట్ కమిషనర్ ఏం చేసినంటే ఢిల్లీలో ఉన్న గ్రేవ్ యార్డ్ రాసిపడేసింది ఆల్రెడీ అప్పటికే. అంటే నిజంగా చెప్తున్నాం, మనం ఇలా వాళ్ళు దుబాయ్లో చచ్చిపోతే కూడా శవాలు, అమెరికాలో చచ్చిపోయిన శవాలను 4 నెలలకు 5 నెలలకు ఖననం చేసిన రోజులు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, పల్లెల్లో కనబడతా ఉంటాయి. మా దగ్గర దుబ్బాక మండలం పోతడిపేటలో 4 నెలలకు వచ్చింది శవాన్ని, కానీ శవం తెప్పించినాం. అటువంటిది ఒక ఢిల్లీలో తెలంగాణ కోసం చచ్చిపోయిన యువకుని శవాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్కు తీసుకురాని ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిజంగా చెప్తున్నా, వాళ్ళ చిత్తశుద్ధి. అంటే వాళ్ళందరూ కూడా ఆడ కూర్చొని కూడా ఒక రంజిత్ భార్గవ్ని ఇంతవరకు ట్రాన్స్ఫర్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు విషయాన్ని అంటే సత్యాన్ని మీ అందరూ ముందు చూస్తా ఉన్నా. ఏం చేసింది నిజంగా అయింది, సంఘటన జరిగింది. సంఘటన జరిగినాక ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ మనం ట్రాన్స్ఫర్ చేయగలిగినామా, కనీసం మనం ఏమైనా చేయగలిగినామా? ఎందుకు తెలంగాణ మీటింగ్లు? ఎన్నిసార్లు మనం తెలంగాణ ఇంటర్ పార్క్ మీటింగ్ పెట్టుకుందాం? అంటే నేను చెప్పేది మీకు అందరికి బాధ అనిపించిన, ఇది ఒక అంటే ఇంతమందిని మనం మాట్లాడుతున్నా కొద్దీ చప్పట్లు కొడతా ఉన్నాం, ఆ తెలంగాణ కోసం ఇట్లా చేస్తా ఉన్నాం, ప్రతి దగ్గర మనం టైం తీసుకుంటాం, అన్ని పోతా ఉన్నాయి. కానీ ఇలా అందరు ఎంపీలు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది, అక్కడ ఎంపీల ఫోరం కన్వీనర్లు ఉంటారు, కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు, ఎవరు కూడా ఒక రెసిడెంట్ కమిషన్ కదిలించలేకపోయిన సంఘటన. వాళ్ళు ఇంకా ఎర్రవేగిపోతా ఉన్నారు, మేము ఏం చేసినా కూడా ఏం కాలేదని. అదొక సంఘటన. ఇయ్యాలకి పొద్దుగాల పేపర్ చదివితే మనం ఏమనిపించింది అన్న, ఒక్క నిమిషం తీసుకుంటాం యథార్థ సంఘటన, ఒక్క నిమిషం. ఇయ్యాలకి మన జనవరిలో 14F రద్దు గురించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం. ఇదే గవర్నమెంట్ ఉన్నది, ఇదే ఎమ్మెల్యేలు ఉన్నారు. పంపిన తర్వాత అది చక్కగా హోమ్ మినిస్టర్ నుంచి లా మినిస్టర్ పోయి, లా మినిస్టర్ హోమ్ మినిస్టర్ వచ్చి, హోమ్ మినిస్టర్ రాష్ట్రపతి గారు పోతుంది. దిస్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే, మేము పంపించినామంటాడు, ఆయన మీరు మళ్ళీ పంపాలంటాడు. అంటే మరి ఎవరిని అడగాలి ఈ ముచ్చట? అందరం ఉన్నాం, కానీ మన ఏ ఒక్క ఎంపీ కూడా ఇలా ప్రశ్నించలేకపోతా ఉన్నాడు. అంటే మొన్న ఒక జడ్జి, ఒక హైకోర్టు జడ్జి తన రాజీనామా చేసిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఎంతో తీసుకోవద్దు. ఒక జడ్జి, హైకోర్టు జడ్జి అనేది ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్. అది ఇలా మనము అంటే ఒక లెజిస్లేచర్నేమో స్పీకర్కి ఇస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేసేలా చేయడా, అటువంటిది ఒక ప్రభుత్వ అధికారి అయితే వాళ్ళ పై ఆఫీసర్ యాక్సెప్ట్ చేసేలా చేయడం లేదు. అటువంటిది ఒక సాక్షాత్తు హైకోర్టు జడ్జి రాజీనామా చేస్తే, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తే దాని మీద ₹1,00,000 ఫైన్ వేసింది తప్ప ఇది తప్పు అని చెప్పలే జడ్జి కంటిన్యూ అవుతా ఉన్నాడు. మనం అది కూడా దాని మీద కూడా న్యాయపోరాటం చేయలేకపోయినాం. అంటే నేనేమంటున్నా అంటే ఒకటి ఇంతకుముందు మన శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పిన ఒక మాట, చాలా మందికి ఈ విషయం తెలుసు అనుకుంటా. 1948లో జనార్దన్ రెడ్డికి ఒక 16 మందికి మరణశిక్ష విధిస్తుంది మన కోర్టు, హైదరాబాద్ కోర్టు వేస్తే 1950 జనవరి 4 నాడు హియరింగ్ వస్తే, ఆ హియరింగ్ లో మన సుప్రీంకోర్టు ఏమన్నా అంటే, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, యువర్ ఏ సపరేట్ ముస్లిం కంట్రీ, మన రాష్ట్రం కోసం కాదు, దేశమే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని 1950 జనవరి 22 నాడు, ఎందుకంటే 26 నాడు మళ్ళీ ఈ రాజ్యాంగం అమల్లోకి వస్తుంది కాబట్టి అది కుట్రతోని 22 నాడు దాన్ని డిస్మిస్ చేసే వాళ్ళందరికీ ఊరి శిక్షలు పోయి యావజ్జీవ కారాగార శిక్షలని. అంటే నేను ఏమంటున్నా అంటే, లీగల్గా ప్రతి దగ్గర కూడా మనం నష్టపోతా ఉన్నాం. ఈ ఎస్మా యాక్ట్ గురించి కూడా చాలా మంది నిన్న సామాన్య కూడా ట్రాన్స్పోర్ట్ భవన్లో మొత్తం సెక్యూరిటీ పెడతా ఉన్నారు, పారామిలిటరీ దళాలు. నిన్న సాయంత్రం పోతే మేము వాటి ఇక్కడ కవిత వాళ్ళు ఎస్మా యాక్ట్లో కూడా తమిళనాడు గవర్నమెంట్లో యాక్ట్ ఆఫ్ 3 of 2003లో 1,72,450 మందిని ఎస్మా యాక్ట్ కింద అందరినీ రిమూవల్ సర్వీస్ చేసి డిస్మిస్ చేసిన తర్వాత
మళ్ళీ అందరినీ కూడా రీఇన్స్టేట్ చేసిన సంఘటన ఉంది 2003 2ACC 755 పేజ్ నెంబర్ సుప్రీంకోర్టులో. కాబట్టి మీకు కూడా మా వంతు న్యాయం ఖచ్చితంగా అందిస్తాము. మీరు కూడా యస్మాలకు భయపడదని చెప్పి ఎన్ని అడ్డంకులు వచ్చినా నాకు ఒక అన్న చెప్తా ఉండే చాలాసార్లు మాట, అంటే నాకు బందీ అయినా బందీ కాణాలో ఉన్న బంధుకుల మధ్య ఉన్న బుల్లెట్ల వర్షం కరుస్తున్నా జై తెలంగాణ నలు దిక్కుల పెక్కటిల్లా అన్ననాడే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, రేపటి తరం మనది, రేపటి రాజ్యం మనది, రేపటి రాష్ట్రం అని. కానీ నిజంగా ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఖచ్చితంగా చూస్తామని చెప్పి ఈ 2014 లోపల తెలంగాణ రాష్ట్రం వస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ సకల జనుల సమ్మెను కూడా చాలా మంది ఏంటంటే ఒక ఉద్యోగుల సమ్మె, నేను ఒక అడ్వకేట్ కాబట్టి చెప్తా ఉన్నా, ఒక ఉద్యోగుల సమ్మెగానే చూస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరు కూడా నెట్వర్క్ ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా, ఇది ఉద్యోగుల సమ్మె కాదు అందరి సమ్మె అని చెప్పాల్సిన మేము అందరూ మీ బాధ్యత. కాబట్టి ఈ అవకాశం మీ అందరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ.